జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలం కాళేశ్వరంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాళేశ్వరం బీసీ జనరల్ కు రిజర్వేషన్ ఇచ్చారు. స్థానికంగా ఉండే రెడ్డి కులంకు చెందిన వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, వెన్నపురెడ్డి వసంతారెడ్డి బీసీ అనే తప్పుడు కులం ధృవీకరణ పత్రం తీసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వీరి కులం పత్రాలు దొంగవి అని మహదేవాపూర్ తహసీల్దార్ వై రామారావు తెలిపారు. కానీ వాటిని జిల్లా కలెక్టర్ ఇంకా కన్సల్ట్ చేయలేదని, ఎందుకు చేయడం లేదని కాళేశ్వరంలో బీసీలకు కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీ అనే తప్పుడు కులం ధృవీకరణ పత్రాలను క్యాన్సిల్ చేయకుండా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు. మంత్రి ఇలాకాలో ఇంతగానం జరుగుతుంది, కానీ మంత్రి గారు కానీ ఎవరు కానీ స్పందిస్తలేరు. ఒక బీసీలకు ఇంత మంత్రి ఇలాకాలో ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఎంత జరగాలి? ఇప్పటికైనా మంత్రి గారు పట్టించుకొని ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళని వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయాలి, చట్టపరంగా తీసుకోవాలి. అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మా బీసీ బీటా బహుజన జెండా ఎత్తుకున్నాడు. బహుజన జెండా ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక నాయకుడు, రెడ్డి నాయకుడు బీసీ సర్టిఫికేట్ తీసుకుంటే నువ్వేం చేస్తున్నావు? అతనికి పార్టీ నుండి కొమ్మి కాస్తున్నావా? నువ్వు అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, తీసేయాలి. అదే అంటే ఏం లేదు, అతనికి నువ్వు న్యాయం చేస్తా అని నాతో చెప్తావు. నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు? నువ్వు పుట్టమధు గారు ఒక దొంగకు చేస్తావు నువ్వు న్యాయం. బీసీ బిడ్డ బహుజనం ఎత్తుకున్నావు, రాష్ట్రంలో ఎవరు ఎత్తుకోలేవు, నువ్వు ఒక్కరిని ఎత్తుకున్నావు. రాష్ట్రంలో ఎత్తుకోలే, నువ్వు బీసీలకు న్యాయం చేయలేదు, కానీ ఒక ఓసీలకు న్యాయం చేయలేదు. ఎట్లా వస్తావు? ఎంఆర్ఓ ఇచ్చిండు సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా నువ్వు పట్టింపు లేదా? నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు పార్టీ నుండి అతను సస్పెండ్ చేయి, పార్టీ టికెట్ ఇవ్వకు, సస్పెండ్ చేసి బీసీలకు న్యాయం చెయ్యి, నువ్వు అన్యాయం చేయకు. ఎలక్షన్లో పోటీ చేయడం కోసం సిద్ధమై ఉన్నందువలన అది అటువంటి సర్టిఫికెట్ కూడా ఆల్రెడీ తహసీల్దార్ ఆఫీస్ నుండి ఈరోజు మనకి ఏమి ఇచ్చిందంటే ఈ ఫేక్ సర్టిఫికెట్ అని ఇచ్చిన తర్వాత కూడా కలెక్టర్ గారికి పంపి తహసీల్దార్ మాదేపూర్ తహసీల్దార్ మేము గత నెలలనే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసిన తర్వాత ఎంబటే ఈ ఫేక్ సర్టిఫికెట్లని కలెక్టర్కి పంపించిన తర్వాత ఇప్పటికి 3 నెలలు అయినా కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. దీన్ని తీసుకోకపోవడానికి కారణం ఏంటిది అనేది అర్థం కావడం లేదు. ఈవెన్ మొన్న కూడా మేము మళ్ళీ కలిసాం, ఏం సార్ అని అడిగితే ఇప్పుడు మేము ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకుంటలేదు. అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉన్న మంత్రి గారి పోత్బల్యం ఉన్నదా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పుట్టమధు పోత్బల్యం ఉన్నదా? ఇది ఏందనేది అంతు చిక్కడం లేదు. మరి బీజేపీ పార్టీ వాళ్ళ మద్దతు ఉన్నదా?